Hello, welcome to Quantum Online Academy. This is your Dr. Nagaraju Pendam. In this video, we are discussing about one more important science and technology topic that is from IIT Madras. IIT Madras నుంచి మనకు మరొకనైనటువంటి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ వచ్చింది. అది ఏంటిది అంటే యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ ఎల్ఈడి ఆర్ యాక్టివ్ మ్యాట్రిక్స్ AMO active matrix AM organic LED diode displays for smartphones, tablets, watches and wearables. So we have to introduce these things. Active matrix organic light emitting diode displays for smartphones, tablets, watches and wearables. IIT Madras launches one research center that is ARC. ARC means A means Active Matrix Organic LED Research Center. Active Matrix Organic LED Research Center to develop the next generation of active matrix organic LEDs and organic LED screens. మనం చూసేటటువంటి టచ్ బోర్డు కానీ తర్వాత ప్యానెల్స్ కానీ సెల్ ఫోన్ స్క్రీన్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఆర్గానిక్ ఎల్ఈడీలు వాడుతున్నాము. సో నెక్స్ట్ జనరేషన్ కోసము ఒక రీసెర్చ్ సెంటర్ను ఐఐటి మద్రాస్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఐఐటి మద్రాస్ లాంచెస్ ఏ రీసెర్చ్ సెంటర్ ARC ఫర్ నెక్స్ట్ జనరేషన్ active matrix organic LEDs displays. Active matrix organic LED displays ఒకసారి చూడండి. AMOLED means active matrix organic LED emitting diode. These are the ఒక variety of diode. ఏం డయోడ్ ఇది? active matrix organic LED light emitting diode displays for smartphones, టాబ్లెట్స్, వాచెస్, వేరియబుల్స్. ఇవన్నీ కూడా స్మార్ట్ ఫోన్ కోసము, టాబ్లెట్ కోసము, వాచెస్ కోసము, వేరియబుల్స్ కోసము, టీవీ స్క్రీన్ కోసము ఫర్ నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడున్న వాటికి ఇంకా అడ్వాన్స్డ్గా తయారు చేయాలని ఐఐటి మద్రాస్లో ఒక రీసెర్చ్ సెంటర్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్ సెంటర్ పేరేంటిది? ARC రీసెర్చ్ సెంటర్. ఇనాగరేటెడ్ బై ఎస్ కృష్ణన్ ఈయన ఎవరు అంటే సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈయన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ డైరెక్టర్ అయినటువంటి ఐఐటి మద్రాస్ డైరెక్టర్ అయినటువంటి ప్రొఫెసర్ వి కామకోటితో కలిసి వీళ్ళు లాంచ్ చేయడం, ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది. ఏంటిది? యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డిస్ప్లే కోసం నెక్స్ట్ జనరేషన్లో తయారు చేసేటటువంటి ఓఎల్ఈడీల కోసం ఒక రీసెర్చ్ సెంటర్ను ఐఐటి మద్రాస్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ద సెంటర్ ఫండెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి ఫండ్ చేస్తుంది. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒకటి ఫండ్ చేస్తుంది. టాటా సన్స్ కంపెనీ కూడా రన్ చేస్తుంది. అంటే ఈ మూడు కలిసి DRDO ప్లస్ టాటా సన్స్ DRDO ప్లస్ టాటా సన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, DRDO ప్లస్ టాటా సన్స్, ఇవి మూడు కలిసి ఫండ్ ఈ రీసెర్చ్ సెంటర్కు ఇస్తుంది. So the center funded by the Ministry of Electronics and Information Technology plus DRDO and Tata Sons will work on a novel patterning technique to lower the cost for display manufacture in the country. అంటే వీళ్ళు కొత్త రకమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసి లో కాస్ట్లో ఇవ్వాలని అనుకుంటున్నారు. So the center will support the nation's initiative to develop the semiconductor industry in India.
ఇది భారతదేశంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలనేటటువంటి ఒక మోటివ్తో ఇప్పుడు మనం పోతున్నాం. ఈ దాంట్లో భాగంగానే నేషన్స్ ఇనిషియేటివ్స్ టు డెవలప్ ఏ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, దాంట్లో భాగంగానే ఐఐటి మద్రాసులో యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ ఎల్ఈడి డిస్ప్లేస్ అండ్ ఆర్గానిక్ ఎల్ఈడి డిస్ప్లేస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఎక్విప్మెంట్స్ తయారు చేయడం కోసం ఒక రీసెర్చ్ సెంటర్ను మనం స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నాము? ఇది 21 డిసెంబర్ 2024 నాడు దీన్ని ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది. సో ఎస్ కృష్ణన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ వి కామకోటి వీళ్ళిద్దరి సమక్షంలో ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ రిమెంబర్, ఈ రీసెర్చ్ సెంటర్ నుంచి అనేకమైనటువంటి ఇన్నోవేటివ్ యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్లు రావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.